Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. ఈ వీడియోలో మనం లిమిటేషన్ పీరియడ్ ఫర్ సెక్షన్ 47 ఆఫ్ ద సిపిసి ఈజ్ 3 years అనేటువంటిది ముఖ్యమైన పాయింట్. ఇది ఒరిస్సా హైకోర్టు వారు జస్టిస్ కేఆర్ మహాపాత్ర ఇన్ ద కేస్ ఆఫ్ కౌపీన్ధారి మహిమా సమాజ్. కౌపీనము అంటే గోచి. కౌపీన్ధారి మహిమా సమాజ్ అండ్ అదర్స్ వర్సెస్ సత్య మహిమ ధర్మ ధామ్ పరిచాలయ సమితి అండ్ అదర్స్. సో ఇద్దరు మేధావులు, రిలీజియస్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ రెండు. సో దిస్ ఈజ్ సివిల్ మిస్లెనియస్ పిటిషన్ నంబర్ 1036/2022 decided on 5th April 2024 by single judge Mahapatra. రైట్, ఇక్కడ యాక్చువల్గా ఇది దారి తగాదా. ప్లాట్ నెంబర్ 1443 లొకేటెడ్ ఇన్ ఒడిషాలో ఉంది. ఇది ఈ రెండు సంఘాలకి, ఏది కౌపీన్ధారి సమాజము మరియు ధర్మధాన్ పరిచాలన సమితి, వీళ్ళిద్దరికి మధ్యలో వచ్చిన తగాదా ఇది. సో వీరు ఎవరు? మహిమా ధామ ధన్ పరిచాలన, వీరు యాక్చువల్గా కౌపీన్ధారి వాళ్ళ మీద కేసు వేశారు. ఏమనంటే ప్లాట్ నెంబర్ 1443 మాది, రెండవది దాని దగ్గర మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఇది మాది అని ఈ కౌపీన్ధారి వాళ్ళు గొడవ చేస్తున్నారు. కాబట్టి డిక్లరేషన్ టైటిల్ సూట్ వేశారు. డిక్లరేషన్ చేయండి, జాయింట్ ప్రాపర్టీ అని కూడా ఇవ్వండి, అలాగే మేము ఇక్కడ వర్క్ చేసుకుంటుంటే వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దనండి. రెండవది, ఈ 1443 గడవడానికి పాసేజ్ త్రూ కౌపీన్ధారి ద్వారా ఉంది, కాబట్టి మా పాసేజ్కి అబ్స్ట్రక్ట్ చేయకుండా ఉండండి అంటే ఎస్, ట్రయల్ కోర్ట్ ఈజ్ సాటిస్ఫైడ్. అండ్ యాక్చువల్గా ఈ హైకోర్టు 1443 వీళ్ళదే అని, సత్యమహిమ వాళ్ళదే అని చెప్పి ఆల్రెడీ హైకోర్టు డిసైడ్ చేసింది. సో దాని గురించి నేనేం చెప్పను, ఇంజెక్షన్ ఆర్డర్ మాత్రం ఇస్తాను. ఆర్డర్ 39 కింద వీళ్ళు కౌపీన్ధారి వాళ్ళు ఏమీ చేయడానికి లేదు అని, సో మొత్తానికి ఇంజెక్షన్ ఆర్డర్ ఒకటి ఇచ్చారు. ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా మరలా సత్యమహిమ ధామ్ వాళ్ళు ఇది కరెక్ట్ కాదు, ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత దాని మీద అప్పీల్కి వెళ్ళారు. అప్పీల్ తీసేశారు, అప్పీల్ ఒప్పుకోలే. ఆ తర్వాత ఈపీకి వేసుకున్నారు. ఈపీ ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసినప్పుడు దాని దగ్గర నౌ కమింగ్ టు సెక్షన్ 47. ఈపీ వేసిన తర్వాత ఈ సెక్షన్ 47 ఏం చెబుతుందంటే, whatever questions are there regarding the execution, the concerned court has to answer. ఒకవేళ ట్రయల్ కోర్టులో నుంచి అది వేరే కోర్టుకి, మామూలుగా ఎగ్జిక్యూషన్కి వేరే ఎక్కడ, సపోజ్ ఒంగోలు కోర్టులో డిగ్రీ ఇచ్చారండి, ప్రాపర్టీ అంతా ఖమ్మంలో ఉంది, కాబట్టి ఎగ్జిక్యూట్ చేయాలంటే ఖమ్మం కోర్టుకు పంపిస్తే అక్కడ ఈ యొక్క ఎగ్జిక్యూషన్ గురించి ఏ ప్రాబ్లం వచ్చినా సరే సెక్షన్ 47 ప్రకారము వాళ్ళే దాన్ని డిసైడ్ చేయాలి. ఇది ప్రాబ్లం. ఇక్కడ కోర్టుకు వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు సిఎంఏ సివిల్ మిస్లెనియస్ అప్లికేషన్ వేశారు. అయ్యా ఇది కరెక్ట్ కాదు, ఈపీ కాదు, మేము ఆల్రెడీ ఉంది, వాళ్ళే వైలేట్ చేశారు, ఇంజెక్షన్ ఆర్డర్ లెక్క చేయకుండా ఏదో దారి కట్టారని చెప్పారు. అయిన తర్వాత అసలు పాయింట్కి వచ్చేటప్పటికి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, సిఎంఏ సివిల్ మిస్లెనియస్ పిటిషన్ పడేసిన తర్వాత ఒక ఆయన, వీళ్ళలో ఈ సత్యమహిమాధరం వాళ్ళలో ఇద్దరు డిఫెండెంట్ 1 and 2 చనిపోయారు. 3 ఆయన హీ రినౌన్స్డ్ ద వరల్డ్, పూర్తి సన్యాసం, అసలు ఈ ప్రపంచంతో సంబంధం లేదని వెళ్ళిపోయారు. మరి ఏం చేయాలి? స్లోగా ఆఫ్టర్ 2 or 3 years లేటర్ వాళ్ళ యొక్క నెక్స్ట్ జనరేషన్ వచ్చింది. నెక్స్ట్ జనరేషన్ వచ్చి వీ వాంట్ టు ఫైట్ ద కేస్ అని చెప్పి జేడిఆర్స్ యాక్చువల్గా వాళ్ళు ఎల్ఆర్స్ కింద అప్లికేషన్ పెట్టుకున్నారు. ఈ ఎల్ఆర్స్ పిటిషను ఆల్రెడీ టైం అయిపోయింది, కుదరదు అని చెప్పాను. దాని మీద డిస్కషన్ వచ్చింది. సో సెక్షన్ 37 సిపిసి ప్రకారము ఇన్ విచ్ టైమ్ దే హ్యావ్ టు, ఒకసారి సెక్షన్ 47 కూడా చూద్దాం. క్వశ్చన్స్ టు బి డిటర్మిన్డ్ బై ద కోర్ట్ ఎగ్జిక్యూటింగ్ ద డిగ్రీ. ఆల్రెడీ ఉదాహరణ చెప్పాను, ఒంగోలు నుంచి ఖమ్మం వెళ్తే ఖమ్మంలో చేయాలి, అంతేగాని అది ఒంగోలులో జరిగింది అక్కడ పోమంటానికి లేదు. All questions arising between the parties to the suit in the execution of the decree. Discharge, satisfaction. డిశ్చార్జ్ చేయమని వేస్తారు. ప్రాపర్టీ ఉందంటే అయ్యా నా ప్రాపర్టీ కాదు అని చెప్పేస్తారు. సాటిస్ఫాక్షన్, అయ్యా ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చాము అని చెప్పి రకరకాలు ఉంటాయి.
దే షాల్ బి డిటర్మిన్డ్ బై ది ఎగ్జిక్యూటింగ్ కోర్ట్ ఆఫ్ ది డిగ్రీ అండ్ నాట్ బై ఎ సపరేట్ సూట్. దానికి సపరేట్ సూట్ అక్కర్లేదని చెప్పాను. తర్వాత, వెన్ ఎ క్వశ్చన్ అరైజెస్ రిగార్డింగ్ వెదర్ ఎనీ రిప్రజెంటేటివ్ ఏ పార్టీ ఆర్ నాట్, ద క్వశ్చన్ షాల్ బి డిటర్మిన్డ్ బై ద కోర్ట్. ఈ కోర్టే చేయాలి. సో దీనికి పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఎంత, దాని మీద హైకోర్టు వారు 137 ఆఫ్ ది ఆర్టికల్ 137 ఆఫ్ ది లిమిటేషన్ యాక్ట్ చూసుకుని అల్టిమేట్లీ దే సెడ్ ద పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఈజ్ 3 years. 3 years లోపల వాళ్ళు వస్తే చేయవచ్చును. సహజంగా ఈ 47లో లిమిటేషన్ వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. 2-3 సార్లు చూసాం కానీ 47లో ఏముంటుందిలే, డౌట్ వస్తే ఆటోమేటిక్గా దే విల్ గో టు ద కోర్ట్ అండ్ ఆస్క్ ది క్వశ్చన్స్. సో సహజంగా మనకి ఎలా వస్తాయంటే ఈపీ వేసినప్పుడు పలానా ప్రాపర్టీ అతనిది మామూలుగా డిగ్రీ ఇచ్చినాక సీజ్ చేయండి అంటే అక్కడ అతను సార్ ఇది నాది కాదు, మామూలుగా ఏదో గిఫ్ట్ డీడ్ వల్ల వచ్చింది, లేకపోతే మా తాతల కాలం నుంచి వచ్చింది, జాయింట్ ప్రాపర్టీ ఏదో లిటిగేషన్ పెడుతుంటారు. అంతవరకు తెలుసు కానీ లిమిటేషన్ పీరియడ్ అనేది ఫస్ట్ టైం ఫర్ మీ టు హియర్. సో ఎనీవే, ద ఈపీ నెంబర్ 3/2001 which was decided, and the EP was decided subsequently on 5/4/2024. ఎందుకంటే JDRs 1 and 2 died, third is renunciated the world. సో కాబట్టి అప్పుడు CMA dismissed as not moved, మళ్ళీ రెస్టరేషన్ చేయడానికి ఈ తంటాలు. రెస్టరేషన్ చేయమని చెప్పి 47 ఆఫ్ ద లిమిటేషన్ CPC కింద గౌరవ కోర్టు ఒరిస్సా హైకోర్టు వారు చెప్పడం జరిగింది. సో కాబట్టి సెక్షన్ 47 వచ్చినప్పుడు CPC వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మర్చిపోకుండా ఉండడానికి యాక్చువల్గా ఈ వీడియో చేశాను. దయచేసి మీరంతా వీడియో చూసి ఆ కేసులో తెలుసుకోండి. CPCలో గ్యారంటీగా ఉపయోగపడే సెక్షన్ 47. ఓకే, థ్యాంక్ యూ.